హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఫుల్ ఎంటర్టైన్మెంట్స్ ఆన్ నెట్. వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. టుడే వీడియో వచ్చేసరికి అసలు నవరాత్రి ఎందుకు జరుపుకుంటారని మీకైతే చెప్తానని చెప్పాను కదా. సో ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి అమ్మవారి గుడికి ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు ఖాళీ ఉంటుంది కూడా చెప్తాను. ఫస్ట్ నవరాత్రి ఎందుకు జరుపుకుంటారో చెప్తాను. ఒకరోజు ఒక రాక్షసుడు అయితే ఉండేవాడు అనమాట. అంటే దేవుళ్ళ మీద సాధించాలి అని ఒక రాక్షసుడు అనేది ఉండేవాడు. ఆ రాక్షసుడు బ్రహ్మదేవుడికి 1000 ఏళ్ళు తపస్సు చేస్తాడనమాట, 1000 సంవత్సరాలు. బ్రహ్మదేవుడు వచ్చేసరికి మూసిపోయి ఆ రాక్షసుడి ముందుకు వచ్చి ఏ వరం కావాలో కోరుకోమంటే అప్పుడు ఆ రాక్షసుడు అంటాడు, నాకు అందరి దేవుళ్ళ కన్నా నాకే ఎక్కువ శక్తి ఉండాలి, అందరి దేవుళ్ళు నేను చంపేయాలి, అందరి దేవుళ్ళు నా కాళ్ళ దగ్గర కూర్చోవాలి అని చెప్పేసి వరం కొట్టుకుంటాడు. బ్రహ్మదేవుడు వచ్చేసరికి సరే ఇలా జరిగింది కానీ ఒక ఆర్ధంజీలో చచ్చిపోతామని అయితే బ్రహ్మదేవుడు అయితే చెప్పి వరం అయితే ఇచ్చి వెళ్ళిపోతాడు. ఇంకా రాక్షసుడు వచ్చేసరికి ఇంకా కైలాసానికి వెళ్ళి అందరి దేవుళ్ళని చంపేయడం, కాళ్ళ దగ్గర పడేసుకోవడం అలా చేస్తాడనమాట. ఇంకా బ్రహ్మదేవుడి దగ్గరికి సగం దేవుళ్ళు చనిపోయారు, సగం దేవుళ్ళు ఆ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి వరం ఇచ్చావు, ఎందుకు ఇట్లా ఇచ్చావు, అందరిని చంపేస్తున్నారు అని చెప్పేసి దేవుళ్ళు అంటే బ్రహ్మదేవుడు నా చేతిలో ఏం లేదని చెప్పేసి చేతులు ఎత్తేసాక ఆ దేవుళ్ళందరూ మళ్ళీ రాక్షసుడి దగ్గరికి వెళ్తారు. వెళ్ళాక ఇంకా రాక్షసుడు మళ్ళీ కొంతమంది చంపేస్తారు. ఇదంతా చూసి అమ్మవారు ఊరుకోలేక ఇంకా అమ్మవారు వచ్చి ఇంకా రాక్షసుని అనేది చంపుతామని చూసిద్ది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారిలో అయితే చంపుతారనమాట. సో అందుకే నవరాత్రిలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడు అమ్మవారు మేకప్ అనేది వేస్తారు. అంటే ఒక రోజు బాల త్రిపుర దేవి అమ్మవారు, గాయత్రి దేవి అమ్మవారు, కాచేని అమ్మవారు, అట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారు వచ్చి చంపబడడం వల్ల మనం ఇట్లా నవరాత్రి అనేది చేసుకుంటున్నాము. అమ్మవారు చంపలేదు, లాస్ట్ డే కాళికాదేవి ఇంకా ఒకేసారి తలకాయ కోసేసి చంపేస్తుంది అనమాట. ఇంకా అట్లా మనం నవరాత్రి అనేది చేసుకుంటున్నాము. నెక్స్ట్ వచ్చేసరికి అమ్మవారి టెంపుల్ ఎప్పుడు ఖాళీ ఉంటుందంటే ఫస్ట్ 5 ఖాళీ ఉంటుంది అనమాట, మార్నింగ్ 5కి, లేకపోతే ఇంకా నైట్ 8 నుండి 10 వరకు ఖాళీ ఉంటుంది, లేకపోతే 4 o'clock నుండి 5 o'clock వరకు ఖాళీ ఉంటుంది అనమాట అమ్మవారి టెంపుల్ వచ్చేసరికి. ఇప్పుడు మేము వచ్చేసరికి అయితే ఇంకా పూజ అనేది చేయాలన్నమాట అమ్మవారి గుడి దగ్గర. ఫస్ట్ బాలత్రిపుర సుందరీదేవి అమ్మవారు అవతారం ఫస్ట్ రోజు నవరాత్రిలో మా అమ్మ డాడీ అయితే వెళ్ళారు అక్కడికి, గుడి దగ్గరికి దండం పెట్టుకుని వచ్చారు. మేము వెళ్దాం అనుకుంటే ఇంక కుదరలేదు అనమాట. సరే ఎప్పుడు మన అమ్మవారికి ఇస్తాం కదా నైవేద్యాలు అయినా ఈసారి కూడా ఇద్దామని చెప్పేసి మా అమ్మ డాడీ ఆ నైట్ అనుకున్నారు లేదు ఇట్లా అనేసుకుని ఇంకా బియ్యం అవన్నీ నానబెట్టేసాను అనమాట బూరులోకి. ఫస్ట్ పులిహోర 3 kgs చేసాము. నెక్స్ట్ వచ్చేసరికి బూర్లు 50 చేసాము. శనగలు వచ్చేసరికి 2 kgs అయితే చేసామన్నమాట అమ్మవారికి. అవి అయితే పనిచేసాము గాయత్రి దేవి అవతారం రోజు. అసలు ఆ రోజు ఇదే ట్విస్ట్ అనమాట. మేము వెళ్ళాము, అందరం ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్ళిపోయాము. ఇంకా చింతపండు పులిహోర మా అమ్మకి రాదనమాట కలపడము. ఇంకా మా అమ్మకి అయితే ఫోన్ చేసి రమ్మని చెప్పి మా అమ్మ అయితే వచ్చారు. ఇంకొచ్చేసి చింతపండు పులిహోర మా అమ్మ అయితే కలిపారనమాట. ఇంకా బూర్లు అవన్నీ వేసేసాము, బూర్లు శనగలు అవన్నీ ఇంకా బూర్లేమో ఇంకా వేసి శనగలు నానబెట్టేసి అంటే కొంచెం కారం అవన్నీ వేసి కలుపుతారు కదా, అట్లా అంతా చేసేసామన్నమాట. చేసేసాక ఇంకా టెంపుల్కి వెళ్ళాము. ఆ రోజు కొంచెం లేట్ అయిపోయింది అనమాట. అంటే 1కి వెళ్ళామన్నమాట ప్రసాదాలు ఇవ్వడానికి. ఇస్తే అప్పుడు ఏమైందంటే ఇంకా తీసుకోనని చెప్పేశారనమాట. ఇంకా తీసుకోనని చెప్పి గుడి పక్కన పెట్టారనమాట, అమ్మవారిని తీసుకోనని చెప్పారు. ఇంకా అమ్మవారి గుడిలోనే మేము పెట్టామన్నమాట. ఆ 3 నైవేద్యాలు పెట్టేసి ఇంటికి వచ్చేసాము. సాయంత్రం పెడతా అంటే ఇంకా మా పెద్ద వాళ్ళ ఇంటికి వెళ్ళాము. కాసేపు ఉన్నాక ఇంకా 5 o'clock వచ్చేసాము. 5 o'clock వచ్చేసి ఇంకా స్నానాలు అవన్నీ చేసేసి ఇంకా అమ్మవారి గుడికి అయితే వెళ్ళిపోయామన్నమాట. వెళ్ళిపోయి ఆ 3 ప్రసాదాలు భక్తులందరికీ పంచేసాము. పంచిపెట్టేసాక పూజ అయిపోయే పాటికి 8 అయిపోయింది, 8:30 అయిపోయింది. ఇంకా 8కి మా పెద్ద వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రసాదం ఇచ్చేసాక మా ఇంటికి వెళ్ళేసరికి 8:40 అయింది. ఇంకా మా పెద్ద వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట. మా అమ్మాళ్ళు ఇంకా మా అమ్మమ్మ వాళ్ళు అయితే వెళ్ళారు. ఇంకా మా వర్షిని అక్క, మా అమ్మమ్మ, నేను, మా చెల్లి అయితే ఉన్నాము. మా తాత, మా డాడీ, మా మమ్మీ అయితే వెళ్ళారనమాట మా పెద్ద వాళ్ళ ఇంటికి. ఇంకా ఇంటి దగ్గర ఉన్నాం కదా, ఇంకా నైవేద్యం అనేది పెడతాను. మా ఇంటి దగ్గర ఎదురుగానే ఒక టెంపుల్ ఉంది, అక్కడ నైవేద్యం అనేది పెడుతున్నారు. సరే మనం వెళ్ళి చూద్దాం అనుకుంటే ఇంకా మాకు అనేది కుదరలేదు. ఇంకా ఈ లోపలికి 9 అయిందనమాట. అప్పటికి మా ఇంటికి వచ్చేసాం కదా. ఇంకా మా అమ్మలు కూడా మా ఇంటికి వచ్చి ఇంక లోపలికి వెళ్ళి ఇంకా మంచిగా తాగి ఇంకా మళ్ళీ సరే అమ్మవారి గుడికి వెళ్దాము, లైటింగ్ అవి పెట్టారు కదా అనుకున్నాము. ఇంకా అనుకొని ఇంకా ఆటో ఇంకా మా ఇంటి దగ్గర ఒక హోటల్ ఉందన్నమాట. హోటల్లో ఇంకా అటు తినేసాము. అటు తినేసి ఇంకా ఆటో అయితే ఎక్కాము. ఆటో ఎక్కేసరికి 9:30 అయిపోయింది. ఇంకా ఇక్కడ మా ఇంటి దగ్గర ఉంటుంది, అక్కడ అమ్మవారి గుడి కనపడ్డాక అమ్మవారి గుడికి వెళ్తే బాగుండేది అనుకున్నాను. సాటర్డేనే మేము వెళ్ళొచ్చాము. సాటర్డే వెళ్ళాక మేము మంగళవారం ఇంకా అమ్మవారిని చూడడానికి వెళ్ళామన్నమాట, గాయత్రి దేవి అవతారం ఆ రోజు. ఇంకా అమ్మవారిని చూడడానికి అనేది వెళ్ళాము గాయత్రి దేవి అవతారం రోజు. ఇంకా ఆటో ఎక్కేమో లేదో ఇంకా వెళ్తాం అనిపించింది. ఇంకా లైటింగ్ చూడడానికి అనేది వెళ్ళాము. ఇంకా లైటింగ్ అన్నీ చూసేసాక టైం 10 అయింది. 10 అయ్యాక లాస్ట్ అవకాశం వెళ్ళండి అని తోసేస్తున్నారు. ఇంకా సరే లాస్ట్ అవకాశం కదా అని చెప్పి మేము వెళ్ళామన్నమాట. వెళ్ళి ఇంకా లోపలికి వెళ్ళాము. అసలు వెళ్ళమేమో అనుకున్నాం. ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా ఇన్ని ఇయర్స్ అవుతుంది, ఇన్ని ఇయర్స్లో ఫస్ట్ టైం అనమాట. అది కూడా నాకు ఇష్టమైన అమ్మవారి గాయత్రి అమ్మవారిని చూశాను. మిడిల్ హెడ్ ఎలా ఉందో ఆ చుట్టూరు హెడ్లన్నీ అలాగే ఉన్నాయి అనమాట. అమ్మవారికి వచ్చేసరికి మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. దర్శనం అయ్యేపాటికి 11:30 అయిందనమాట. 11కి క్లోజ్ చేసేస్తారు అన్నారు. కానీ 11:30 వరకు మేమైతే టెంపుల్లోనే ఉన్నామన్నమాట. ఇంకా టెంపుల్ నుండి కిందకు వచ్చేస్తాం కదా, కిందకు వచ్చేసరికి ఇంకా ప్రసాదాలు అవన్నీ తీసుకునేసరికి 12:20 అయింది. ఇంకా 12:20కి అలా నడుచుకొని ఇంకా టెంపుల్ బయటకు వచ్చేస్తాం కదా. టెంపుల్కి వచ్చేసాక ఇంకా 12:45కి ఇంకా మేమైతే ఆటో ఎక్కాము. ఇంకా 1కి ఇంట్లో ఉన్నామన్నమాట. చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ డే అన్నపూర్ణ అవతారం కదా, నెక్స్ట్ డే అంటే నిన్న అన్నపూర్ణదేవి అవతారం. ఇంకా నేను వచ్చేసరికి ఇంకా 2 kgs బూందీ లడ్డు అయితే తీసుకెళ్ళామన్నమాట. అంటే కుదరలేదు ఇంట్లో చేసుకోవడానికి. అంటే ఇంకా శనగలు అయితే ఇంట్లోనే చేసుకొని వెళ్ళాము కేజీ. ఇంకా చేసుకుని వెళ్ళాక ఇంకా అమ్మవారి పూజలు అసలు నేను అనుకోలేదు. ఇంకా తీసుకెళ్ళాం బయట, అసలు ఏమనుకుంటారు అనుకున్నాం బయట తీసుకెళ్ళేసరికి. అంటే ఈ 3 days ఇంట్లోనే కదా చేసుకున్నాము. నేను 3 day అనమాట. ఇంకా ఇంట్లో చేసుకునేసరికి ఏమనుకుంటారు అనుకున్నాము. ఇంకా అనుకున్నాము లేదు ఇంకా కూర్చొని అన్నారనమాట పూజలు. ఇంకా సరే కూర్చున్నామని చెప్పి నేను కూర్చొని పోయాము. అంటే మా డాడీ తెలిసిన వాళ్ళు లేండి. ఇంకా కూర్చొని పోయాము అనమాట పూజలు వచ్చేసరికి. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది పూజలో కూర్చున్నందుకు. సరే ఇవాళ కూడా అమ్మవారికి ఏదో ఒకటి తీసుకెళ్ళాలి కదా అని చెప్పేసి వాళ్ళైతే శనగలు అయితే తీసుకెళ్తున్నాం అనమాట. ఇంకా శనగలు నెక్స్ట్ పరమాన్నం అయితే తీసుకెళ్తున్నాం అమ్మ టెంపుల్కి. మా అమ్మలు పొద్దు జాంగ్రీ అయితే ఇచ్చొచ్చారనమాట. అట్లా రోజుకి 2 ప్రసాదాలు ఇస్తున్నాము. మార్నింగ్ మా అమ్మలు వెళ్ళి తీసుకెళ్తున్నారు, సాయంత్రం మేము పూజకి అనేది వెళ్తున్నాం అనమాట. ఇంకా మాకైతే చాలా హ్యాపీ. అమ్మ టెంపుల్కి వెళ్ళి ఇంకా ఇవన్నీ పంచాలి. నేను ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట ఇంట్లో, ఎందుకంటే మీకు ఇవన్నీ చెప్పాలి కాబట్టి.
ఒక మెమరీలా ఉండిపోతుంది అనమాట ఇట్లా అన్నీ చెప్తే. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి అమ్మవారికి చీర కూడా తీసుకున్నాం ఫ్రెండ్స్. చీర వచ్చేసరికి మాకు 2500 అయితే పడిందనమాట. ఇంకా తీసేసుకున్నాము శారీ, అమ్మవారి శారీ వచ్చేసరికి లక్ష్మీదేవి అవతారం అనమాట. ఇంట్లో అంటే నేను ఎప్పుడు డ్రాయింగ్స్ వేస్తూ ఉంటాను, ఏ ప్రాజెక్ట్ వర్క్ అని చేస్తూ ఉంటాను. అమ్మవారికి లోటస్ ఫ్లవర్ చేద్దామని చెప్పేసి ఇప్పుడు నేనైతే లోటస్ ఫ్లవర్ అనేది చేస్తున్నాను. వీలైతే నేను మీకైతే పోస్ట్ చేస్తాను లోటస్ ఫ్లవర్ ఎలా చేయాలో. ఇప్పుడైతే లక్ష్మీదేవి అవతారం కదా, దుర్గనమ్మ అవతారానికి నిమ్మకాయల దండ అయితే వేస్తాము. 101 నిమ్మకాయల దండ అనేది వేస్తాము అమ్మవారికి. అన్నదానం రోజు ఒక బియ్యం బస్తా అయితే ఇస్తున్నాం అనమాట అమ్మవారికి. ఇలా డబ్బుల గురించి చూసుకోము మేము. అమ్మవారికి సంతోషపడాలని చూసుకుంటాము. మనం పెట్టుకోకపోయినా అమ్మవారిని కానీ వినాయక స్వామిని కానీ మనలాగా మనము ప్రసాదాలు అవి ఇచ్చి అసలు ఎవ్వరు ఇవ్వట్లేదు అనమాట ప్రసాదాలు. మేము ఇస్తున్నాం అట్లా. మా ఇంటి దగ్గర వినాయకుడు పెట్టుకున్నప్పుడు కూడా ఎవరు ఇవ్వలేదు, మేము ఇస్తున్నాం. ఎందుకంటే మాకు అదొక ఆనందం అనమాట వినాయకుడికి ఇవ్వడం అంటే. సో మీరు కూడా అలాగే ఇవ్వండి. ఇప్పుడు అన్నం ఏంటంటే వేస్ట్ అయిపోతుంటే పడేస్తున్నారు కదా, వేరే వాళ్ళకి ఇవ్వండి. ఎవరైనా ఆకలితో ఉంటారు కదా వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళకైనా యూజ్ అవుతుంది కదా అన్నం వచ్చేసరికి. సో ఇప్పుడైతే టైం 5:40 అవుతుందన్నమాట. ఇంకా మా మమ్మీ అయితే ఇంకా బయట కూర్చొని ఇంకా జడ అదంతా వేసుకుంటున్నారు. ఇంకా నేను మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. ఇంకా కుదిరితే మళ్ళీ ఇంకోసారి అమ్మవారి టెంపుల్కి అనేది వెళ్తాం ఫ్రెండ్స్. అప్పుడు కూడా చెప్తాను ఏ అవతారం అని చెప్పేసి. ఇప్పుడైతే అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలి. చెప్పడం మర్చిపోయి కదా, పూజలు కూడా కూర్చున్నాం అనమాట. ఆ రోజు దుర్గమ్మ అవతారం రోజు 8th డే అంట దుర్గమ్మ అవతారము. సో వెళ్తామన్నమాట. రేపైతే అమ్మవారికి శారీ అనేది ఇస్తున్నాము. రేపు లక్ష్మీదేవి అవతారం అంట. సో లక్ష్మీదేవికి శారీ అనేది ఇస్తున్నాము. దుర్గమ్మకి 101 నిమ్మకాయల దండ అనేది వేస్తున్నాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి అన్నదానం రోజు ఒక బియ్యం బస్తా అనేది ఇస్తున్నాం అనమాట. ఇట్లా అమ్మవారికి శారీ అప్పటికప్పుడు అయిపోతుంది అనమాట అన్ని అమ్మవారికి. అప్పుడు భవానీలు అందరూ వచ్చారనమాట. మేము పూజలు కూర్చున్నప్పుడు చాలా చక్కగా అనిపించింది అమ్మవారి పక్కనే పూజ చేయడము. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. మా చెల్లి ఉందన్నమాట పక్కన. సో అందుకే నాకు నవ్వు వచ్చేస్తుంది. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా వీడియోని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.